నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది మనం చూసుకుంటే నిధి వేట అయితే మొదలు పెడుతూ ఉన్నారన్నమాట. కువైట్లో ఎక్కడెక్కడ పురాతన వస్తువులు ఉన్నాయి, ఖనిజ సంపదలు ఉన్నాయని చెప్పేసి మెటల్ డిటెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని కువైట్ భూమిపైన సెర్చింగ్ అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి న్యాయ నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లో లైసెన్సు లేని నిధి వేట పెరుగుతూ ఉన్న ధోరణికి వ్యతిరేకంగా న్యాయ నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అధికారిక అనుమతి లేకుండా లోహం మరియు పురాతన వస్తువులను గుర్తించే పరికరాలను ఉపయోగించడం జైలు శిక్షలు మరియు భారీ జరిమానాలకు దారి తీయవచ్చు. పరికరాలను జప్తు చేయడం వంటి శిక్షార్హమైన నేరంగా ప్రకటించడం జరిగింది. ఖనిజ లేదా ఏదైనా పురాతన వస్తువులను గుర్తించడానికి తరచూ విక్రయించబడే ఇటువంటి పరికరాలను భూగర్భంలో దాచిన సంపదను వెతుకుతూ ఉన్న వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆందోళన పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని ఒక ప్రముఖ న్యాయవాది స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత మెటల్ డిటెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొందరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారని చెప్పేసి పర్యావరణాన్ని కూడా దెబ్బతీస్తూ ఉన్నారు. విద్యుత్ అయస్కాంత కంపనలపైన ఆధారపడే ఈ పరికరాలను ప్రభుత్వం లైసెన్సు లేకుండా ఆపరేట్ చేయలేమని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో చాలామంది మనం చూసుకుంటే మెటల్ డిటెక్టర్లు ఏవైతే ఉన్నాయో అవి కొనుగోలు చేసి తవ్వకాలు అయితే చేపడుతూ ఉన్నారు. దీనివల్ల కువైట్లో ఉన్న ప్రతి కువైటీ పౌరుడికి మనం చూసుకుంటే భూమిలో తవ్వకాలు జరిపే హక్కు లేదని చెప్పేసి, అది ప్రభుత్వ ఆస్తి అని చెప్పేసి కువైట్ దేశంలో మనం చూసుకుంటే 93% భూభాగం ప్రభుత్వ ఆధీనంలో ఉందన్నమాట. ఎందుకంటే చమురు నిక్షేపాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. 7% మాత్రమే ప్రైవేటు రంగం ఆధీనంలో ఉందన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైనా సరే కానీ ఇటువంటి మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి ఎక్కడా మీరు భూమిపైన అన్వేషించవద్దు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.